పవిత్రత దెబ్బతినది. దీనికి కారణం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం అంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో ప్రకంపనలు సృష్టించారు. దాని తర్వాత దానిపై వివాదం చెలరవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తట్టింది వైసీపీ. ఈ భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దీని మీద సిబిఐ విచారణ కావాలని బీజేపీ చెప్పిన వాళ్ళే టీడీపీ బోర్డు మెంబర్ని నియమించా. వారు కూడా టీడీపీ బోర్డు మెంబర్లుగా బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా అక్రమాలు జరిగి అన్యాయం జరిగి లడ్డు విషయంలో పవిత్రత దెబ్బతినేలా తమ ప్రభుత్వం పాల్పడి ఉంటే ఆనాడు బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తున్నారంటూ జగన్ కౌంటర్ వేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. డిబేట్లోకి వెళ్ళడానికి ముందు ఆ స్టోరీ ఏంటో చూద్దాం సార్. తిరుమల లడ్డు లడాయి చుట్టూ మ్యాటర్ హీటెక్కుతోంది. రాజకీయంగా ఈ ఇష్యూ మరింత దుమారానికి కారణమవుతోంది. తమ తప్పు లేదని వైసీపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ముందు జాగ్రత్తగా మాజీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. అందులో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూనే పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటున్నారు. ప్రతి నెయ్యి ట్యాంకు చెకింగ్ తర్వాతే లోపలికి వెళ్తుందని గుర్తుకు చేస్తున్నారు. ఈ ఇష్యూలో తమ ప్రమేయం తప్పులు ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నాలు పెంచారు. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొండపై ప్రమాణం కూడా చేశారు. పుష్కరిణిలో స్నానం చేసి మహాద్వారం వద్ద మొక్కి అఖిలాండ వద్ద కర్పూరం వెలిగించారు. ఆ సమయంలో కొండపై ఉద్రిక్తత ఏర్పడింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని భూమన ఆరోపించారు. ఏ పరీక్షకైనా సిద్ధమన్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. కల్తీ నెయ్యి కథలో ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు ఇంత జరుగుతుంటే టీటీడీలోని బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్న వాదనను వైసీపీ వినిపిస్తోంది. మ్యాటర్ను మెల్లగా బీజేపీ వైపు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు గత 5 ఏళ్లు కొండపై జరగరానివి అన్ని జరిగాయని సీఎం చంద్రబాబు అంటున్నారు. అపచారాలు జరిగాయని చెప్పినా వినిపించుకోలేదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ. మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తాజాగా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. అటు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్నారు. మరోవైపు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని సైతం ఉపయోగించుకుని బురద జల్లుతున్నారని వైవి తరపు లాయర్ పొన్నవోలన్నారు. ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా చేసిన సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదన్నారు. కరుణాకర్ రెడ్డి హయాంలోనూ ఒక్క ట్యాంకర్ కూడా సరఫరా జరగలేదంటున్నారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వే ఎక్కువ రేటు అని కొత్త పోలిక పెట్టారు. బంగారంలో ఇత్తడి కలుపుతారు గాని ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని ప్రశ్నిస్తున్నారు. It is nonsensical. The price of the pig oil is about 1400 rupees a kilo. 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తల్లో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్. ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి. మరోవైపు తిరుమలలో అపచార పరిహారం కోసం మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. అయితే ఏఆర్ డైరీని తాము ఎంపిక చేయలేదని వైసీపీ అంటుంటే అంతా చేసింది వైసీపీనే అంటున్నారు టీడీపీ నేతలు.
జూన్, జూలైలో వచ్చిన లారీల లిస్టు, రిజెక్టెడ్ లిస్టులు బయటకొచ్చాయి. నిజానికి టీటీడీ దగ్గర నెయ్యి కల్తీ విషయాన్ని టెస్ట్ చేసే సామర్థ్యం లేక 4 లారీలను అనుమతించారు. ఆ నెయ్యి వాడిన తర్వాత లడ్డు క్వాలిటీ తగ్గినట్లు గుర్తించారు. వాసన వస్తుండడం, రుచి పెరగకపోవడాన్ని అనుమానించి ఆ తర్వాత వచ్చిన లారీల నుంచి శాంపిల్స్ ను గుజరాత్ పంపించారు. అక్కడే అస్సలు మ్యాటర్ తెలిసింది. యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు రిపోర్ట్ వచ్చిందంటున్నారు. ఇన్ని సాక్ష్యాలున్నప్పటికీ ఇంకా తప్పు జరగలేదని చెప్పి తప్పించుకోవడం ఏంటన్న ప్రశ్నలను